పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనం క్రీస్తు ప్రభు సిలువలో పలికిన సప్తవాక్యాల్లో 5వ వాక్యం గురించి ధ్యానించుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము వచనములు 28 నుండి 30 వరకు చూసుకుంటే, నాకు దాహం వేస్తుంది అని క్రీస్తు ప్రభువు సిలువ నుంచి పలికాడు. ప్రభువుకి దాహం వేసింది. శారీరకంగా చూసుకుంటే ఆ పరిస్థితులన్నీ ఒకసారి మనం పునఃపరిశీలించుకుంటే, సింహావలోకనం చేసుకుంటే 17 గంటల పాటు ఆయన మిట్ట మధ్యాహ్నపు ఎండలో ఉన్నాడు, జ్వరంతో బాధింపబడుతూ ఉన్నాడు, 6.5 లీటర్ల రక్తాన్ని కోల్పోయాడు. జ్వరము మరియు నొప్పి సిలువలో కొట్టినప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళు భారీ సిలువ మీద ఎలా కొడతారంటే, కొట్టినప్పుడు వేలాడేటట్టుగా కొడతారు. శరీరం వేలాడేటట్టు, అంటే ఊపిరితిత్తులు కొంచెం క్రిందకి వెళ్ళిపోతాయి. ఆయన ఊపిరి పీల్చుకోవాలంటే చేతులను గట్టిగా బిగబెట్టి కొంచెం పైకి వచ్చి ఊపిరి పీల్చుకొని మళ్ళీ కిందకి వెళ్ళాలి. ఇటువంటి కఠోరమైన శ్రమ వల్ల ప్రభువుకి దాహం వేసింది అని మనం చూసుకుంటున్నాం. ఆ దాహం వేసినప్పుడు వాళ్ళు ఏం చేశారు? పులిసిన రసం ఇచ్చారు అని మనం చూస్తున్నాం. కీర్తన 69వ అధ్యాయము వచనములు 21 నుండి 22 వరకు చూసుకుంటే, వారు పులిసిన రసం ఇచ్చారు అనే ప్రవచనం నెరవేరేందుకు ఈ మాట ప్రభు పలికినట్లుగా మనం చూసుకుంటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఏదన్నా విషయం పట్ల ఆర్తిగా ఉన్నప్పుడు, ఏదైనా విషయం పట్ల ఆసక్తిగా ఉన్నప్పుడు, అమితమైనటువంటి అవ్యాజమైనటువంటి అభిరుచి కలిగినప్పుడు ఆ విషయం పట్ల దాహంగా ఉన్నారు అని మనం చెబుతాం. ఆత్మల దాహం. ప్రేషితులు వీళ్ళందరూ కూడా ఆత్మలను రక్షించుటకు, అవిశ్వాసులను విశ్వాసులుగా మార్చుటకు దాహం కొని ఉన్నారు అని అంటారు. ఆత్మదాహం, ఆత్మల దాహం. ఇంకా చాలామందికి ఆత్మీయ దాహం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ ఆత్మలకు సరిపోయినటువంటి సంతుష్టిని, సంతృప్తిని కలిగించేటటువంటి జలము అందట్లేదు. అందువల్ల ఆత్మీయ దాహము కొని ఉంటారు. ఈనాడు ప్రభువు తండ్రి చిత్తం నెరవేర్చడానికి దాహం కొని ఉన్నాడు. తండ్రి చిత్తం నెరవేర్చడమే నా యొక్క అన్నపానీయాలను ప్రభువు ఒకసారి అన్నాడు. తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రభువు దాహం కొని ఉన్నాడు. ఇంకా మన మీద ప్రేమతో దాహం కొని ఉన్నాడు. మనలను తన రాజ్య భాగస్థులను చేయడానికి, మనలను తన యొక్క ఆనందంలో భాగస్థులను చేయడానికి, మనలను తన ప్రేమ రాజ్య విస్తరణ ప్రేషిత సేవలో భాగస్థులను చేయడానికి ప్రభువు దాహం కొని ఉన్నాడు అని మనం చూసుకుంటూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా సమరయ స్త్రీ ఉదంతం చూసుకుంటే, సమరయ స్త్రీని యేసు ప్రభు దాహం కోసం నీళ్ళు అడిగాడు. అంటే సమరయ స్త్రీ హృదయాన్ని అడిగాడు. యేసు ప్రభువు అక్కడ పొందినటువంటి దాహం కేవలం నీరు కాదు, ఆమె హృదయం పట్ల దాహం కొని ఉన్నాడు. చివరకు ఆమెకు జీవజలాన్ని ప్రసాదించాడు, నిత్య జీవాన్ని ప్రసాదించాడు. అంటే ఆమె పాప జీవితం నుంచి ఆవిడకి విముక్తిని ప్రసాదించాడు. ఆమె యొక్క నిజస్థితిని కనుగొనేటట్లుగా చేశాడు అని మనం చూసుకుంటూ ఉన్నాం. ఆ ప్రభు ప్రేమను, ఆమె ప్రభు యొక్క కోరికను గమనించినటువంటి ఆ సమరయ స్త్రీ హృదయంలో పరివర్తన కలిగింది. ఆమె యొక్క గతాన్ని ప్రభువు త్రవ్వి తీశాడు, ఆమె యొక్క స్థితిని మార్చాడు అని మనం చూస్తూ ఉన్నాం. అందుకనే సమరయ స్త్రీ గురించి ఒక పాట ఉంది. ప్రభు ప్రేమ తొలి పిలుపు హృదయములో ప్రతిధ్వనించే, పాప క్షమా యేసు నీలో
క్షమను ఒసంగుచు కనిపించే ప్రభు ప్రేమ. తను ఒక రకమైన వ్యభిచారంలో, అంటే ఎంతోమంది భర్తలు ఉన్నారు, దేహమునేనా ముఖ్యమైన విషయంగా తీసుకొని ఆవిడ లోపభూయిష్టమైన లోక జీవితాన్ని భోగలాలసతలో జీవించింది. కానీ ప్రభు ఒకసారి ఆమెను కనుగొని దెయ్యాల కుహరమును స్తుతి మందిరముగా ప్రభు మార్చే అని సంతోషంగా తన యొక్క పరివర్తన గురించి అందరికీ చెప్పింది. ఈనాడు క్రీస్తు ప్రభువు మనందరి కోసం దాహం కొని ఉన్నాడు. మన హృదయాల కోసం అడుగుతున్నాడు. మన హృదయాలను ప్రభువుకి ఇవ్వగలమా? మన హృదయాన్ని ప్రభువుకి ఇచ్చినప్పుడు ప్రభు దాహం తీరుతుంది. ఒక ప్రఖ్యాత చిత్ర కళాకారుడు యేసు ప్రభు రాత్రిపూట ఒక దీపం పట్టుకొని ఒక తలుపు దగ్గర తడుతున్నట్టుగా చూశారు, తడుతున్నట్టుగా చిత్రీకరించాడు. ఆ తలుపుకున్న ప్రత్యేకత ఏమిటంటే బయట దానికి గడి లేదు, లోపలే ఉంది. అంటే ప్రభువు తలుపు తట్టినప్పుడు ప్రభువును తలుపు తీసి లోపలికి ఆహ్వానించాలా లేకపోతే తిరస్కరించాలా అనేది ఆ గృహస్థుడికి ఉంటుంది అని ఆ చిత్రకారుడి భావన. ఈనాడు ప్రభువు మన హృదయాల కోసం సమరయ స్త్రీని దాహం పేరుతో ఆమె హృదయాన్ని అడిగినట్లు ప్రభు మనందరి హృదయాల పట్ల దాహం కొని ఉన్నాడు. హృదయాన్ని ప్రభువుకు సమర్పిస్తావా? నీ దాహం తీరుస్తాడు, నీ ఆత్మీయ దాహాన్ని తీరుస్తాడు. కానీ పేతురు అంటాడు, మాసిలామణి గారు రాసిన నడిపించు నాననే పాట, ఆత్మార్పణ చేయకయే ఆశించి తిని చెలిమి అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి ఆశా నిరాశాయే ఆవేదనెదురాయే ఆధ్యాత్మికలేమిగని అల్లాడే నావలను. ఆత్మార్పణ చేయకయే ప్రభువు చెలిమిని ఎలా ఆశిస్తాం? ఆహాన్ని ప్రేమిస్తూనే ప్రభు యొక్క కలిమిని ఎలాగా ఆశిస్తాము? ప్రియ సహోదరి సహోదరులారా, సమరయ స్త్రీ దాహాన్ని అడిగినప్పుడు తన హృదయాన్ని సమర్పించింది, హృదయాన్ని అడిగాడు. తన గతాన్ని ఒప్పుకుంది. అదేం లేదని అబద్ధాలని చెప్పలేదు. ఉన్నదున్నట్టుగా ప్రభువుకి తన యొక్క మానసిక స్థితిని, ప్రస్తుత స్థితిని తెలియచేసింది. ప్రభు అనుగ్రహించాడు. మనమేం చేస్తుంటాం? అహంకారంతో ఆహాన్ని ప్రేమిస్తూ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వం. ఆత్మార్పణ ప్రభువుకు చేయకుండానే ప్రభువు మనల్ని దీవించాలని కోరుకుంటాం. ఎంతవరకు సమంజసం చెప్పండి? రెండు చేతులు కలిస్తే చాపట్లో అంటారు. దేవుడు ఏడున్నాడు, ఒక చెయ్యి, ఇంకొక చెయ్యి మనం కలిసి ఆత్మార్పణ చేసుకున్నప్పుడు ప్రభు మనల్ని దీవిస్తాడు. అంతేకాని నేను ఎక్కడే ఉంటాను, నువ్వు వచ్చి చప్పట్లు కొట్టాలంటే ఈ చెయ్యిని అడగటం ఎంత భావ్యం చెప్పండి? ఇరువురు సహకారం ఉండాలి. మానవ సహకారం లేదే దేవుడు కూడా కొన్నిసార్లు ఏమీ చేయలేడు. ఈ విషయాన్ని మనం నెత్తికి తెచ్చుకోవాలి. ఓహో అంతా దేవుడే చూసుకుంటాడంటే ఎలా? భారతదేశ తత్వశాస్త్రంలో 2 న్యాయాలు ఉన్నాయి. దేవుడికి మానవుడికి సంబంధించి, లేక దైవానికి భక్తుడికి సంబంధించి. ఒకటేంటి? మార్జాల న్యాయం. మార్జాలము అనగా పిల్లి. మార్జాల న్యాయం అంటే పిల్లి ఏం చేస్తుంది? తన పసికూనలను తన నోటితో తీసుకువెళుతుంది. ఒక చోటు నుంచి ఒక చోటుకు తీసుకెళ్తుంది. 3 సార్లు 2 సార్లు మారుస్తుంది అంటారు స్థలాలు. మరి ఆ పిల్ల ఏం చేస్తుంది? ఏం చేయదు. తల్లి నోటితో ఖర్చుకొని వెళ్తుంటే అంతే ఉంటుంది. ఎక్కడ తీసుకెళ్తే అక్కడ తీసుకుంది. అది మార్జాల న్యాయం. కానీ మర్కట న్యాయం అని ఉంది. మర్కటము అంటే కోతి. ఈ మర్కట న్యాయంలో ఏమిటంటే కోతి
తన శిశువులను లేకపోతే చిన్న బిడ్డలను, చిన్న కోతులను తీసుకువెళ్ళేటప్పుడు తనేం పట్టుకోదు, ఏం చేయదు. కానీ ఆ చిన్న కోతి తల్లి కోతిని గట్టిగా పట్టుకొని అంతే ఉంటుంది, కరుచుకొని ఉంటుంది. తల్లి కోతి అసలు చిన్న కోతి ఉందో లేదో కూడా పట్టించుకోకుండా చెట్టు కొమ్మలను అవలీలగా దాటుతూ ఎగురుతూ గెంతుతూ పరిగెడుతుంది, అన్ని చోట్ల అలా చేస్తుంది. కానీ చిన్న కోతి బాధ్యత ఏం చేస్తుంది? కరుచుకొని అంటిపెట్టుకోవడం దాని బాధ్యత. ఈరోజు మనము ఈ మార్జాల న్యాయము, మర్కట న్యాయము, ఈ రెండిట్లో ఒక భక్తుడికి దేవుడికి ఉండాల్సినటువంటి సంబంధం, న్యాయం ఏదంటే మార్జాల న్యాయం కాదు. దేవుడు ఎంతకాలం నిన్ను అక్కడి నుంచి ఇక్కడ తీసుకెళ్తాడు, ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్తాడు, నీ సహకారం లేనిదే మర్కట న్యాయము యుక్తమైనది. తల్లి కోతి అనేక ప్రదేశాలకు తీసుకెళ్తుండే పిల్ల కోతి బాధ్యత ఏంటి? తల్లిని ఖర్చుకొని ఉండడం, అంటిపెట్టుకొని ఉండడం. భగవంతునికి ఎల్లప్పుడూ అనుసంధానంతో ఉన్నటువంటి భక్తులు సంతోషానికి పాత్రులు అవుతారు, దైవరాజ్యానికి నిజవారసులు అవుతారు, దైవరాజ్య వ్యాప్తిలో భాగస్థులు అవుతారు. పాతకాలం ప్రేషితులు పునీతులు ఏం చేశారు? ఎల్లప్పుడూ ప్రార్థనలో గడిపేవాళ్ళు, దైవంతో ఎల్లప్పుడూ అనుసంధానంతో ఉండేవాళ్ళు. వాళ్ళ ప్రతి క్షణం కూడా దైవ చిత్తానికి లోనయ్యేటట్లు ఉన్నారు. అందువల్లనే వాళ్ళు కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఏమీ పట్టించుకోలేదు. అపోస్తులు శిష్యులు అపనిందలు హింసలు అన్నిటినీ భరించరి, ఆత్మలను రక్షించరి అంటారు. ఇంకా ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా కానీ ప్రభువుని ఖర్చుకొని ఉన్నవాళ్ళు, అంటే ప్రభువుకి పరిపూర్ణ అర్పణము చేసుకున్న వాళ్ళు ఎటువంటి కష్టానికి లోను కారు. చాలామంది ఫాదర్లు, సిస్టర్లు వాళ్ళ మాట పట్టుల సమయంలో ప్రభువుకి అర్పణం చేసుకుంటారు. ఆత్మార్పణం, కొంతమంది హోలోకాస్ట్ అంటారు. అంటే హోలోకాస్ట్ అంటే ఒక రకమైనటువంటి బలి, సంపూర్ణ దహన బలి. జంతువుని మొత్తాన్ని కాల్చివేస్తారు. కాల్చివేసినప్పుడు దాని యొక్క కాల్చబడినటువంటి మాంసం సంపూర్ణంగా బూడిదయ్యేదాకా ఆ కాల్చబడినటువంటి ఆ మాంసం యొక్క సువాసన ప్రభువు ముక్కుపుటాలకు చక్కగా ఆనందకరంగా సోకుతుంది. ఆ విధంగా నా బలిని కూడా స్వీకరించు ఇన్ దిస్ బ్యూటిఫుల్ హోలోకాస్ట్ అని కొంతమంది మాట పట్టుల్లో చదువుతారు. అంటే ప్రభువుకి సంపూర్ణ సమర్పణ చేసుకున్నారు. అంటే ఓ దేవా, మేము కోతి పిల్లల్లాగా నిన్ను ఎప్పుడు ఖర్చుకుంటాము అని వాగ్దానం చేస్తున్నారు. కానీ ఏం చేస్తున్నారు? కొన్నిసార్లు ఎందుకు చాలామంది ఫాదర్లు, సిస్టర్లు వీళ్ళంతా కొన్నిసార్లు నిరుత్సాహానికి గురవుతున్నారు, నిర్లక్ష్యానికి గురవుతున్నారు, కోపతాపాలకు, రాగద్వేషాలకు గురవుతున్నారు, అసంతృప్తితో రగిలిపోతున్నారు, ద్వేషభావాలతో, సంకుచిత మనస్తత్వంతో. ఎందుకని వాళ్ళు ఇలా ఉన్నారంటే మర్కట న్యాయం వాళ్ళు పాటించట్లేదు. ఆత్మార్పణ సంపూర్ణంగా చేయకుండానే కొంత మాత్రం ఇస్తాను, మిగతాది నేను ఉంచుకుంటాను, అలా ఉంచడం వల్లే ఇటువంటి సమస్యలు అన్నీ వస్తాయని అంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు క్రీస్తు ప్రభు దాహం కొని ఉన్నాడు. నీ హృదయం కోసం, నా హృదయం కోసం ఆత్మార్పణ చేసుకుందామా? ప్రభువును సంపూర్ణంగా సమర్పించుకుందామా? సమరయ స్త్రీ హృదయ సమర్పణ ద్వారా ఆమె దాహం తీరింది, నిత్య జీవ జలాలను పొందింది. ఒక పాట ఉంది, దాహముగొన్నావు యేసయ్యా, జీవజలములు మాకిచ్చావు గదయ్యా, అట్టి జీవాధిపతివైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా, కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా. అంటే ప్రభువుతో ఐక్యమవడానికి, ప్రభువుని సాన్నిధ్యాన్ని ప్రత్యక్షపరచుకోవడానికి ఒక భక్తుడు తహతహలాడాడు.
అని ఈ పాటకు అర్థం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు నేను ఈరోజు దాహం కొని ఉన్నాను అని మనల్ని అడుగుతున్నాడు. మదర్ తెరేసా సభకు చెందినటువంటి కాన్వెంట్స్, ఆ మఠ సభల్లో, మఠ గృహాల్లో, వాళ్ళ చిన్న దేవాలయంలోకి వెళితే సిలువ ఉంటుంది. సిలువ పక్కన నాకు దాహమగుచున్నది అని వ్రాసి ఉంటుంది. ఐ థర్స్ట్ అని ఇంగ్లీష్లో, తెలుగులో నాకు దాహమగుచున్నది అని వ్రాసి ఉంటుంది. దాని అర్థం ఏంటి? ప్రభు ఈనాడు లోకంలో దాహం కొని ఉన్నాడు. ఆ మదర్ తెరేసా ఆశ్రమాల్లో ఉన్న అనాథలైన, దిక్కు ముక్కు లేనటువంటి, బాధా సర్పదృష్టులైనటువంటి, సంఘ బహిష్కృతులైనటువంటి అనాథలు, అభాగ్యులు, రోగాలతో కునారిల్లుతూ సంఘం చేత, కుటుంబాల చేత బహిష్కరించబడి వీధుల పాలు కాబడినటువంటి, అన్యాయంగా బాధపడుతున్నటువంటి, దిక్కుముక్కు లేనటువంటి మానసిక వికలాంగులు, శారీరక భౌతిక వికలాంగులు, వీళ్ళందరినీ కూడా, వాళ్ళందరిలో క్రీస్తు ప్రభు దాహం కొని దాహం తీరుటకు ఎదురు చూస్తున్నాడు. అందువలన ఈ మదర్ తెరేసా సిస్టర్లు, మఠకన్యలు ఏం చేస్తారు? వారికి సేవలు చేస్తారు, వారికి మంచి ఆరోగ్యం చూస్తారు. మరణశైపై ఉన్న వారికి మంచి మరణం కలిగేటట్లు, గౌరవపూర్వకమైన మరణం కలిగేటట్లుగా, కనీసం చివరి దశలోనన్నా వారికి స్వాంతన చేకూరేటట్లుగా, అంగీకారం పొందేటట్లుగా వాళ్ళకి ప్రేమను పంచుతారు. ఈనాడు సకల లోకంలో యేసుప్రభు దాహం కొని ఉన్నాడు. ఈనాడు ప్రపంచ పీడితుల్లో ప్రభువు దాహం కొని ఉన్నాడు. ఇశ్రాయేలు, పాలస్తీనా దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో నష్టపోయిన వారు అల్లాడుతున్నారు, ఆకలికి అలమటిస్తున్నారు, దాహం కొని ఉన్నారు. వారి దాహాన్ని తీర్చే బాధ్యత మన మీద ఉన్నది. ప్రభు వారిలో దాహం కొని ఉన్నాడు. ఆత్మీయమైన పోషణ లేక, మానసికమైనటువంటి ధైర్యం, స్థైర్యం లేక, ఆ మద్దతు లేక ఎంతోమంది దాహంతో నాలుక పిడచగట్టుకుపోయి ఉన్నాయి. హృదయాలు బీడువారిన భూముల్లాగా ఉన్నాయి. ఎండిపోయిన ఎడారుల్లాగా ఉన్నాయి. ఒకప్పుడు సస్యశ్యామలమైనటువంటి హృదయాలు, భూములు మరుభూములుగా తయారైనట్టు, బీటలు వారిన భూములుగా తయారైనట్టుగా ప్రజలు దాహం కొని ఉన్నారు. ప్రపంచ పీడితులలో ఈ దాహాన్ని కొని ఉన్నటువంటి యేసయ్య దాహాన్ని తీర్చే బాధ్యత నీపై ఉన్నది, నాపై ఉన్నది. మొట్టమొదటిగా మన దాహాన్ని తీర్చుకోవాలి, ఆత్మీయ దాహాన్ని తీర్చుకోవాలి. మన హృదయాలను సమరయ స్త్రీ సంపూర్ణ సమర్పణ గావించినట్లుగా గావించుకోవాలి. అప్పుడు నిత్య జల ఊటలు మన హృదయంలో నుంచి పొంగి పొరలుతాయి. ఒక జలపాతం పెళ్ళుబుకినట్లుగా మన జీవితంలో, మన హృదయంలో సంతృప్తి, ఆత్మీయ ఆనందం పెళ్ళుబుకుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అలనాటి పునీతులు లేక ఇప్పుడున్నటువంటి భక్తులు అనుభవించినటువంటి చెప్పశక్యము కాని అపరిమితమైన ఆనందాన్ని, సంతోషాన్ని మనం పరలోకంలోనే కాదు, భూలోకంలో కూడా అనుభవించినటువంటి భాగ్యం ప్రభువు మనకిస్తాడు. మాటకొస్తే సప్తవాక్యాల్లో యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం, సమాప్తమైనది అని ప్రభువు చెబుతున్నాడు. ఏమిటి సమాప్తమైనది? ప్రభువు ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఈ లోకానికి వచ్చాడు. మానవ స్వభావాన్ని తీసుకొని మానవ జన్మను ఎత్తాడు, శ్రమలను భరించాడు,
కష్టాల పాత్రను, శ్రమల పాత్రను పానం చేశాడు. ఇదంతా కూడా మానవులను ఉద్ధరించుటకు, మానవ రక్షణకు, పిశాచి ముళ్ళును విరిచివేయుటకు, పిశాచి రాజ్యాన్ని అంతరింపచేయుటకు ప్రభు ఈ పనులన్నీ చేశాడు. అందువలన ప్రభు సమాప్తమైనది అని ఎంతో ఆత్మసంతృప్తిగా ఈ మాటను చెప్పాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు మోషే లాంటి ఒక మంచి ప్రవక్త. మోషే ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా కానీ 40 ఏళ్ల పాటు ఇశ్రాయేలు ప్రజలను ఒక మంచి నాయకుడిగా నడిపించాడు. సణుగుడు గుణుగుడుల మధ్యలో కూడా, కష్టాలు కడగండ్ల మధ్యలో కూడా మోషే ఒక మంచి నాయకుడిగా, ప్రజల తిరస్కారాన్ని ఎదుర్కొని కూడా మంచి ప్రవక్తగా, నాయకుడిలాగా ఉన్నాడు. కాబట్టి యేసును మోషే లాంటి ప్రవక్తతో పోల్చుకోవచ్చు. యేసు మెల్కిసెదెకు లాంటి యాజకుడు. తనను తాను బలిగా, అర్పణగా అర్పించుకున్నాడు. నరులందరి కోసం ఆ కల్వరిలో తనను తాను బలి అర్పించుకున్నాడు. ఓ ప్రధాన యాజకుడిగా తానే బలి పశువై, తానే బలి వస్తువై ఒకేసారి అందరి మానవుల పాపాలకు ప్రాయశ్చిత్తం చేశాడు అని మనం చదువుకుంటాం హెబ్రీయులకు వ్రాసిన పత్రికలో. ఈనాడు మెల్కిసెదెకు అనేటువంటి యాజకుడు పవిత్రమైనటువంటి యాజకుడు, ఎటువంటి కల్మషం లేనటువంటి యాజకుడు. అటువంటి యాజకుడుగా క్రీస్తు ప్రభువును పోల్చవచ్చు. ఇంకా క్రీస్తు ప్రభు ఆబేలు వంటి నీతిమంతుడు. ఆబేలు తన యొక్క ఉన్న దాంట్లో ప్రశస్తమైన దాన్ని దేవుడికి సమర్పించాడు. క్రీస్తు ప్రభువు కూడా తనకు ఉన్న దాంట్లో అందరినీ ప్రశస్తంగా ఒక సంపూర్ణ సమర్పణగా తనను తాను అర్పించుకున్నాడు శిలువ బలిలో నరులందరి కోసం. ఆబేలు వంటి నీతిమంతుడు ప్రభువు, మోషే లాంటి ప్రవక్త, మెల్కిసెదెకు వంటి యాజకుడు అని మనం చూసుకుంటూ ఉన్నాం. ఇంకా 1 పేతురు 1వ అధ్యాయం 18 నుండి 19 వచనాలకు చూసుకుంటే, వెండి బంగారాల కన్నా కూడా గొర్రె పిల్ల అయిన క్రీస్తు రక్తం మిన్నయైనది. వెండి బంగారాల కంటే కూడా గొర్రె పిల్ల అయిన క్రీస్తు రక్తం ఎంతో మిన్నయైనది అని మనం చదువుకుంటూ ఉంటాం. అందువలన ప్రభువు ఇచ్చిన, తండ్రి దేవుడు ఇచ్చినటువంటి కార్యాన్ని క్రీస్తు ప్రభు విజయవంతంగా పూర్తి చేశాడు. ఈనాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి ప్రేషిత కార్యాన్ని దేవుడు మనకు వసుకుతున్నాడు. కేవలం గురువులు, కన్యాస్త్రీలు, ఉపదేశులు మాత్రమే కాదు, సామాన్య క్రైస్తవుడిగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక ఉపాధ్యాయుడిగా, ఒక డాక్టర్గా, లేకపోతే ఒక ప్రభుత్వోద్యోగిగా, లేకపోతే ఒక కార్మికుడిగా నీవు చేయాల్సినటువంటి పనుని మనసా వాచా కర్మణ చక్కగా పరిపూర్తి చేస్తున్నామా? ఈనాడు ప్రభువు ఆ విషయాల్లో మనకు ఒక మాతృకగా ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, సమాప్తమైనది. నా పౌలు గారు అంటాడు, నా పరుగు పందాను నేను ముగించి తిని బహుమానాన్ని అందుకుంటుని అని సగర్వంగా చెప్పుకున్నాడు. ఆ విధంగా మనం చెప్పుకోగలమా? ఒక గురువుగా నేను నా ప్రయాణాన్ని చక్కగా చేస్తున్నాను, దేవుడు నాకు అప్పగించినటువంటి ప్రేషిత కార్యాన్ని చక్కగా నిర్వహిస్తున్నాను, సమాప్తమైనది అని మన జీవిత చివరిలో దేవుడి ముందు మనం చెప్పగలమా? ఒక గృహిణిగా, ఒక భార్యగా, ఒక తల్లిగా, లేకపోతే ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక కుమార్తెగా, లేకపోతే ఒక మఠకన్యగా మనకి దేవుడు అప్పగించినటువంటి బాధ్యతలను మనం నిర్వహిస్తున్నామా? పనియే దైవము అని ఒక సూక్తి ఉంది. ఈనాడు క్రీస్తు ప్రభు ఒక మంచి పనిమంతుడుగా సమాప్తమైనదని దేవుడు అప్పగించిన పనిని విజయవంతంగా పూర్తి చేశాడు. సగర్వంగా పౌలు గారు పూర్తి చేసినట్లు ఈనాడు మనం కూడా ఆ వైపుగా కృషి చేయాలని ఈ వాక్యాలు మనకు పునరుజ్జీవం ఇస్తున్నాయి. మనకి ఇవ్వబడినటువంటి ప్రేషిత కార్యాలను మనం చక్కగా చేస్తూ ఉండాలి అని. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా చివరి మాట 7వ వాక్యం, లూకాసు వార్త 23వ అధ్యాయము
46వ వచనంలో, తండ్రి, నా ఆత్మను నీ చేతుల్లోకి అప్పగిస్తున్నాను. తండ్రి, నా ఆత్మను నీ చేతుల్లోకి అప్పగిస్తున్నాను. క్రీస్తు ప్రభువు ఈ మానవ లోకానికి వచ్చినటువంటి ప్రత్యేక ప్రక్రియ, ఆత్మీయ ప్రక్రియ పూర్తయినది. చివరకు తన ఆత్మను ప్రభు తండ్రికి సమర్పించుకున్నాడు, పరిపూర్ణంగా సమర్పించుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కీర్తన 31వ అధ్యాయము 5వ వచనం నుంచి 9వ వచనం వరకు చూసుకుంటే, యూదులు ఐగుప్తు నుండి పాలు తేనెలు ప్రవహించే వాగ్దత్త భూమి వైపుకు పయనించారు. ఇంకా బబులోను ప్రవాసము నుంచి వాళ్ళు తమ స్వంత ఇంటికి వెళ్ళారు. అలాగనే క్రీస్తు ప్రభువు కూడా ఈ భూలోక యాత్రను చాలించి విజయవంతంగా స్వర్గపురికి వెళ్ళాడు. తన తండ్రితో కూడా నివాసం ఉంటున్నాడు. అక్కడ నుంచి మనకు సహాయం చేస్తున్నాడు. అక్కడ మన కొరకు గదులను, గృహాలను ఏర్పాటు చేస్తున్నాడు అని మనం చదువుకుంటూ ఉండాలి. యూదులు ఎలాగైతే ఐగుప్తు నుంచి వాగ్దత్త భూమికి వెళ్ళారో, బబులోను ప్రవాసం నుంచి ఇంటికి వెళ్ళారో, క్రీస్తు కూడా ఈ భూలోకాన్ని విడిచి తన తండ్రి వద్దకు వెళ్ళాడు. ఇంకా ప్రభువు తన ప్రాణాన్ని ఇష్టపూర్తిగా ధారపోశాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో ఈ విషయం తేటతెల్లంగా అవుతుంది. ఇష్టపూర్వకంగా తన ఆత్మను తండ్రికి సమర్పించుకున్నాడు. ప్రభువు పెద్ద శుక్రవారం రోజు, మంచి శుక్రవారం రోజు చనిపోయాడు అని మనం చూస్తూ ఉన్నాము. మంచి శుక్రవారం నాడు యెరూషలేము దేవాలయంలో పాస్కా గొర్రెలు వందల సంఖ్యలో వధింపబడతాయి. ఒకవైపు యెరూషలేములో వందల సంఖ్యలో పాస్కా గొర్రె పిల్లలు వధింపబడుతున్నాయి. అదే సమయంలో కల్వరి కొండ మీద పవిత్ర గొర్రె పిల్ల వధింపబడింది. ఇంకా ఈ క్రీస్తు యొక్క బలి ఐగుప్తులోని పాస్కా బలికి ప్రతీకగా ఉంటుంది. ఐగుప్తులో వాళ్ళు చేసినటువంటి మొదటి పాస్కా బలి నిర్గమకాండంలో వాళ్ళు దాస్యత్వాన్ని రూపుమాపి వాగ్దత్త భూమికి ప్రవేశించే ముందు పాస్కా బలి సమర్పించుకున్నారు. గొర్రెపిల్ల రక్తాన్ని చిందించారు, గొర్రెపిల్ల మాంసాన్ని తిన్నారు. ఆ విధంగా క్రీస్తు ప్రభువు కూడా తనను తాను పాస్కా బలిగా సమర్పించుకున్నాడు అని మనం చూస్తూ ఉంటాము. కయీను ఏబేలును వధించాడు. కయీను ఏబేలును చంపాడు. అంటే ఈ లోకపు నరులు ప్రభువుని వధించారు. అదేవిధంగా కయీను ఏబేలును వధించినట్టు లోకపు నరులు కూడా ప్రభువును వధించారు అని మనం చూస్తూ ఉన్నాము. ఇంకా క్రీస్తు బలి దేనికి మాతృకగా ఉంటుందంటే, దేవుడు, యెహోవా దేవుడు అబ్రహాముకి మధ్య నిబంధన బలి అని ఒకటి ఉంది. తనతో నిబంధన చేసుకునేటప్పుడు, దేవుడితో నిబంధన చేసుకునేటప్పుడు అబ్రహాము బలి ఇచ్చాడు. ఆ బలిని కూడా ఈ క్రీస్తు బలి సూచిస్తుంది. ఇంకా అబ్రహాము ఇస్సాకుని బలివ్వడానికి సంసిద్ధుడయ్యాడు. అదేవిధంగా క్రీస్తు బలి కూడా తండ్రి దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి బలి ఇచ్చాడు అని మనం చూసుకోవచ్చు. కల్వరిలో క్రీస్తు వధ బలి వల్ల, ఒకే ఒక బలి వల్ల మానవాళి పాపాలు పరిహారమయ్యాయి అని మనం చూస్తూ ఉన్నాము. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 7వ అధ్యాయం 27వ వచనంలో, 2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుండి 12వ వచనం వరకు చూసుకుంటే పౌలు గారు చెబుతారు, క్రీస్తు యొక్క మరణము మనలో ఉంది. ఎలా ఉంది? మన యొక్క బాధల వల్ల, మనం అనుభవించేటటువంటి కష్టాల వల్ల, ఇంకా క్రీస్తు ప్రభు మరణంలో ఏదైతే పూర్తి కాలేదో అది పూర్తవుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులు, పౌలు గారు చెప్పినటువంటి ఈ వాక్య మర్మాలను మనం చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. మన మానవుల్లో కష్టాలు, కన్నీళ్లు, కడగండ్లు ఇవన్నీ కూడా క్రీస్తు బలిని సంపూర్తి చేయుటకు ఉపకరిస్తున్నాయి. క్రీస్తు బలిలో మనం కూడా భాగస్థులవుతున్నామని పౌలు గారు చెప్పారు.
కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుండి 12వ వచనం వరకు, క్రీస్తు శరీరమైనటువంటి స్త్రీ సభలో, క్రీస్తు శరీరమైనటువంటి సంఘములో మనం పడేటటువంటి కష్టాలు ఆయన పడిన కష్టాలకు గుర్తుగా ఉంటాయి. ఆయన పడిన కష్టాన్ని పరిపూర్తి చేస్తాయి అని పౌలు గారు చెప్పారు. అందువలన మనం చీటికి మాటికి కష్టాలు వచ్చినప్పుడు, ఎటువంటి కష్టాలు, సంఘపరమైనటువంటి కష్టాలు, ప్రేషిత కార్యంలో కష్టాలు, క్రైస్తవ జీవితాన్ని నిక్కచ్చిగా నిజాయితీగా జీవించే మార్గంలో కష్టాలు వచ్చినప్పుడు వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. ఎదుర్కొన్నప్పుడు మన కష్టాలు ఎదురవుతాయి. ఆ కష్టాలు కూడా క్రీస్తు మరణంలో ఒక భాగంలాగా తయారవుతాయి అని ఈనాడు మనం గుర్తుపెట్టుకొని ఊరట చెందాలి. మన యొక్క వచ్చే కష్టాలను, మంచి జీవితం జీవించడంలో వచ్చే కష్టాలకు వెరవకూడదు, భయపడకూడదు, వెన్ను చూపకూడదు, రాజీ పడకూడదు అని ఈనాడు మనం తెలుసుకోవాలి. తండ్రి, నా ఆత్మను నీ చేతుల్లోకి అప్పగిస్తున్నానని యేసు ప్రభు తండ్రికి ఆత్మను అప్పగించుకున్నాడు. అదేవిధంగా మనం కూడా మన ఆత్మలను, మన శరీరాన్ని క్రీస్తు ప్రభువుకి అర్పించుకోవాలి. కొలస్సీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో నన్ను మీ సన్నిధికి రాచేయండి అని చెబుతారు కదా. పునీత ఇన్యాసి వారు చేసిన జపంలో, ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు క్రీస్తు ప్రభువు తన ఆత్మను తండ్రి చేతుల్లోకి అప్పగించుకున్నట్లుగా మనం కూడా మన ఆత్మలను, శరీరాలను దైవ సాన్నిధ్యంలోనికి వీలైనంత తరచుగా రప్పించుకోవాలి, వచ్చినట్లుగా చేసుకోవాలి. మన ఆత్మలను అర్పించుకోవాలి. ఆత్మీయ సమర్పణ చేయకనే ప్రభువు చెలిమి ఆశించినప్పుడు అది కల్లా అవుతుంది. పేతురు గారి ప్రార్థనలో చెప్పినట్లుగా. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.